హలో ఎవ్రీవన్, ఐఎమ్ హియర్ అగైన్ టు గైడ్ యూ విత్ వన్ మోర్ టాపిక్. సో ఏంటి అంటే కనుక జనరల్గా చాలా మంది పేరెంట్స్ ఈ విషయం గురించి అనుకుంటూ ఉంటారు. ఎమాంగ్ పేరెంట్స్ కూడా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి అని అంటే కనుక మా కిడ్స్ జనరల్గా థెరపీ సెంటర్లో చాలా బాగా ఉంటున్నారు. థెరపిస్ట్ల ముందు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా యాక్టివిటీ ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర చాలా కుదురుగా కూర్చుంటూ ఉంటారు. యాక్టివిటీ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటారు, వర్డ్స్ వాడుతూ ఉంటారు. బట్ ఇంటి దగ్గర మేము ఏదైనా యాక్టివిటీ చేయించాలి అని అంటే కనుక అసలు మేము చెప్పిన మాట వినట్లేదు. యాక్టివిటీస్కి అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఒక దగ్గర కుదురుగా ఉండట్లేదు. ఈవెన్ వాళ్ళకి తెలిసిన మాటలైనా సరే మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలాసార్లు అనుకుంటూ ఉంటుంది. సో జనరల్గా దీనికి 3 టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి మై డియర్ పేరెంట్స్. సో ఏంటి అని అంటే కనుక నెంబర్ 1 ఈస్ దట్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ దట్ దే ఆర్ లెర్నింగ్ అట్ థెరపీ సెంటర్ నీడ్ టు బి జనరలైజ్డ్ ప్రాపర్లీ. అంటే వాళ్ళది ఒక యాక్టివిటీ అవ్వచ్చు, ఒక స్కిల్ అవ్వచ్చు, లేదా కొత్తగా నేర్చుకునే ఒక వర్డ్ అవ్వచ్చు. సో అది ప్రాపర్గా జనరలైజ్ అవ్వలేదు అని అంటే కనుక కిడ్ అన్ని సందర్భాల్లో అది కరెక్ట్గా వాడలేకపోతూ ఉంటాడు. దిస్ ఇస్ వన్ ప్రైమరీ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ జనరల్గా థెరపీ సెంటర్లో కిడ్ సెంట్రిక్ అప్రోచ్ రన్ అవుతూ ఉంటుంది. సో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటూ ఉంటుంది. థెరపిస్ట్ ఫోకస్ అంతా కూడా కిడ్ మీదనే ఉంటుంది. అలాగే ప్లే బేస్డ్ థెరపీ అప్రోచ్ రన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కిడ్ ఇంట్రెస్టెడ్గా ఉంటూ ఉంటాడు కాబట్టి ఫోకస్డ్గా సమాధానం చెప్పడం, ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. వేర్ కమింగ్ టు హోమ్ ఎన్విరాన్మెంట్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి కిడ్కి. అలాగే పేరెంట్స్కి కూడా డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి. లాట్ ఆఫ్ డీవియేషన్స్ ఉంటూ ఉంటాయి. దీనివల్ల కిడ్ కోఆపరేట్ చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దాట్ సెన్సరీ బేస్డ్ అండ్ బిహేవియరల్ బేస్డ్ ఇష్యూస్ ఏవైతే కిడ్ క్యారీ చేస్తూ ఉంటాడో దీనివల్ల కూడా కిడ్ ఫోకస్ అనేది ఉండకుండా ఉండడం, యాక్టివిటీస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మై డియర్ పేరెంట్స్, డోంట్ గెట్ panic and confused with your kids' behavior. Start working on the generalization of every concept that the kid newly learning. Thank you.